మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏసీఐ విడిసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. సో ప్రజెంట్ చూస్తున్నాము సినారియో ఏదైతే కంప్లీట్ ఒక పండగ వాతావరణం అయితే కనుక నెలకొల్పిందని చెప్పొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కనుక ఈ యొక్క ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క క్రికెట్ ఫ్యాన్స్ అయితే మటుకు ఎదురు చూస్తున్నారు వారి యొక్క అంటే ఇష్టమైనటువంటి క్రికెటర్స్ కోసం. సో ఇప్పుడు చూడొచ్చు ఎంతో మంది విజువల్స్ లో అయితే కనుక వీళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో చాలా మంది చూస్తున్నాము ఈ యొక్క ఢిల్లీ క్యాపిటల్స్ అనే ఒక నినాదాలు అయితే కనుక ఇక్కడ వినబడుతున్నాయి. సో ఇందులో భాగంగా కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాము ఎవరైతే ఉన్నారో కదా. ఈ యొక్క సినారియో పండగ వాతావరణం అయితే కనుక చాలా కుతూహలంగా ఉంది. ఎందుకంటే వేలాది మంది క్రికెట్ లవర్స్ అయితే కనుక ఈ మ్యాచ్ ని జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో ఈ యొక్క మ్యాచ్ ని తిరిగించడానికి అయితే కనుక ఇక్కడికి వచ్చి ఉన్నారు. చూస్తే కనుక ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకున్నది ఏంటంటే పోలీస్ భద్రత మటుకు చాలా 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 బాగుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ చాలా మంది పోలీసులు అయితే కనుక ఎటువంటి తొక్కిసలాట్లు ఏమీ జరగకుండా చాలా క్యూ పద్ధతిలో చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రేక్షకులు వెళ్ళాలని, సో మానవులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క పోలీసు వ్యవస్థ మటుకు పనిచేస్తుందని మరి చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తున్నాము చాలా మంది పోలీసుని వివిధ ప్రాంతాల నుంచి కూడా పోలీసుని ఇక్కడ తరలించి ఈ యొక్క మొత్తం ఈ యొక్క సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి తీసుకొని వచ్చి క్యూ పద్ధతి ద్వారానే ఎంతమంది వచ్చినా సరే క్యూ పద్ధతి ద్వారానే కనుక పంపించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూసాం కదా ఢిల్లీ క్యాపిటల్స్ వెహికల్ ఏదైతే వచ్చిందో వెంటనే క్రికెట్ లవర్స్ అయితే కనుక అరవడం కూడా జరిగింది. చాలా చాలా ఆనందం అండ్ చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇందాకలా 4:30 ఆ ప్రాంతంలో అయితే కనుక వర్షం పడ్డది, అంటే చినుకులు పడిన పరిస్థితి అయితే చూసాము. చాలా మంది కాస్త డౌట్ పడ్డారు వర్షం ఉంటుందేమో అని. బట్ అలాంటిది ఏమీ లేదు. ఒక 20 minutes వరకు పడి తర్వాత అంతా నార్మల్ అయిపోయి మొత్తం ఎండ అయితే కనుక వచ్చిన సిచ్యువేషన్ చూసాము. టోటల్ క్లైమేట్ కూడా కంట్రోల్లో ఉందని కూడా చెప్పొచ్చు. సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ అయితే కనుక మన ఐపీఎల్ మ్యాచ్ కి అయితే కనుక చాలా దోహదపడేటట్టు ఉంది. సో ప్రెసెంట్ జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో ఈ రెండు టీంలు అయితే కనుక తలపడి ఉన్నాయి. సో చూద్దాము ఇంకొంతసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో ప్రెసెంట్ విజువల్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏసీఐ విడిసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఈ అవుట్ సైడ్ విజువల్స్ అయితే మీకు చూపించబోతున్నాము. టోటల్ ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అయితే కనుక కంప్లీట్ గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఈ యొక్క ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రికెట్ ఫ్యాన్స్ క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ లైన్ క్యూ పద్ధతులు కూడా కరెక్ట్ గా పాటిస్తూ ఈ యొక్క క్యూలో కూడా వీళ్ళు పంపించడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అంతటినీ ఈ యొక్క పోలీసులు అయితే కనుక కంట్రోల్లో తీసుకుని ఎటువంటి తొక్కిసలాట్లు తోపులాట్లు జరగకుండా మటుకు చూసుకున్న పరిస్థితి అయితే కనుక మనకు కనిపిస్తుంది. చాలా కూల్ అండ్ కామ్ గా ఈ యొక్క మ్యాచ్ అయితే జరగబోతుందని చెప్పొచ్చు. అండ్ మరి కొంతసేపట్లో కనుక ఈ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎగ్జాక్ట్ గా 7:30 అయితే టైమింగ్ ఇచ్చారు. ఈ స్టేడియం కెపాసిటీ వచ్చేసి 28,000. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రికెట్ లవర్స్ తో మాట్లాడి తెలుసుకుందాం. సో మనం చూస్తున్నాము కేఎల్ రాహుల్ భక్తుడైన చెప్పొచ్చు. సో నీ ఫేవరెట్ క్రికెట్ రాహుల్? అదే నా ఫేవరెట్ క్రికెట్ కేఎల్ రాహుల్ అని. ఓకే, ఎందుకని? మామూలుగా అంటే కేఎల్ రాహుల్ ఒక గుడ్ ప్లేయర్ అని. ఇండియా టీమ్ లో అయినా సరే బాగా ఆడతారు. అవుట్ ఆఫ్ మ్యాచ్ లో సరే బాగా ఆడుతారు నా ప్లేయర్. ఓకే, బాగా ఆడతాడు కదా నా ప్లేయర్. మాకు ఫ్యాన్ అతను గుణం మంచి గుణం అన్న. ఢిల్లీ మన కేఎల్ రాహుల్ లక్నోలో అంటే లక్నోకి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు, ఢిల్లీకి సపోర్ట్ చేస్తున్నాం అన్న. ఓకే, ఏదైనా సరే కేఎల్ రాహుల్ ఎటువంటి అట్టే అన్న. దాంతో పాటు మన వైజాగ్ కి రావడం చాలా ఆనందంగా ఉందన్న. ఓకే, మన వైజాగ్ హోమ్ అవ్వడం ఇంకా చాలా ఆనందంగా ఉందన్న. ఓకే. సో బౌలర్స్ లో ఎవరు ఇష్టం? అలా బౌలర్స్ నటరాజన్ అన్న. మన పక్కన చాలా బాగా వేస్తాడు బౌలింగ్. యార్కర్ స్పెషలిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలనుకుంటే. ఓకే, సో ప్రెసెంట్ చూస్తే విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా మొట్టమొదటి మ్యాచ్ 24th మార్చ్ ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందని మీ ఉద్దేశం? మ్యాచ్ చాలా గట్టిగా ఉంటది. అంచనాలకి అయితే 200+ స్కోర్ రావచ్చు. మన వైజాగ్ పిచ్ చాలా బాగుంటది అన్న చెప్పుకోవాలనుకుంటే. ఆల్రెడీ ముందు మ్యాచ్ మనం చూసాం పిచ్చెస్ ఎలా ఉంటుందో. వర్షం లేదు, ఏటి లేదు, అంతా భయపడ్డాం వర్షం ఉంటుంది. వర్షం వచ్చిందని మ్యాచ్ అయిపోద్ది, పోస్ట్ పోన్ అవుతుంది, ఓవర్లు తగ్గించారని చెప్పి చాలా భయపడమన్నా. కానీ ఏటి లేదు, రిపోర్ట్ మరి బాగా చూపెట్టారు. మ్యాచ్ యథావుడిగా సాగుతుందని చెప్పారు అందరూ. ఓకే, సో
అంటే ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. సో ప్రెసెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో తలపడి ఉన్నాయి. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో పిచ్ ఏ విధంగా సహకరిస్తుంది ఏంటి అంటే వైజాగ్ పిచ్ చెప్పక్కర్లేదన్న, ఆబ్వియస్లీ బాగుంటది పిచ్. ఓకే, మంచి స్కోరింగ్ పిచ్ అన్న మన వైజాగ్ ది. స్పిన్ పిచ్ అయితే మన బాల్ బ్యాటింగ్ పిచ్ అంటారా బౌలింగ్ పిచ్ అంటారా? ఆబ్వియస్లీ బ్యాటింగ్ పిచ్ అన్న. బ్యాటింగ్ పిచ్. హాయ్, how much you are interested in IPL? I actually don't watch IPL, but I came here for Delhi Capitals match. Okay. Oh, so you are full support to Delhi Capitals. Yeah, and I'm excited for the match. Who is your favorite cricketer? Kuldeep. Okay. Hi. Hello. What's your name? Sika. Okay. What's your who is your favorite cricketer? KL Rahul. KL Rahul. Okay. And you are supporting to DC. DC. Okay. Thank you. Thanks.